దానియేలు గ్రంథం చూడండి. బైబిల్ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం యేసుకేలు గ్రంథం పక్కన దానియేలు అనే పుస్తకం ఉంటుందండి. అది తీయండి, అందరూ తీసుకోండి. చదువుకున్న వారు తీసి 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలేసి ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు. ఇక్కడ దానియేలు అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడండి. అయ్యా వెళ్దాం. దానియేలు భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. దానియేలు జీవితాన్ని ఈ మధ్య మనం తెలుసుకున్నాం. దానియేలు ఆయన ఏ దేశం నుండి ఏ దేశానికి వచ్చాడు, వారి తల్లిదండ్రులు దానియేలు తల్లిదండ్రులు ఏమైపోయారు, ఆయన ఏ వయసులో ఈ బబులోను అనే ఈ దేశానికి ఆయన రాగలిగాడు అనేది మనం చూసినట్లయితే దానియేలు జీవితాన్ని మనం గమనిద్దాం. దానియేలు తనకు 12 సంవత్సరాలు ఉంటాయండి ఆయన వయసు. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. దానియేలు వయసు ఎంత ఉంటుంది? 12 ఏళ్ల ప్రాయంలో దానియేలు ఆ కుటుంబంలో ఆయన జీవిస్తున్న టైంలో దానియేలు తల్లిదండ్రులు ఏం నేర్పారంటే చిన్నప్పటి నుండి ప్రార్థన నేర్పారు. అల్లు యోగా గట్టిగా యోగా. నేను ఈ మధ్యాహ్నం అడుగుతున్నాను, మన పిల్లలకి ఏం నేర్పుతున్నారు మీరు? దానియేలు ఉంటున్న ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు 12 సంవత్సరాల ప్రాయం నుండి చిన్న వయసు నుండే బాల్యం నుండే భక్తి నేర్పారు. దేవుని దగ్గర అంటే ఎప్పటి నుండి ప్రార్థన తీసుకెళ్లారంటే పుట్టిన కాలం నుండి ఆ పిల్లవాడిని మందిరానికి తీసుకెళ్లారు. దేవుని విధానాలు దేవుని భక్తిని నేర్పారు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఏం జరిగిందంటే బబులోను ప్రాంతం నుండి కొంతమంది వచ్చి ఆ దేశం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారండి. మగవాళ్ళందరినీ చంపేశారు, ఆడవాళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. బబులోనులో ఉన్న రాజు ఈ యొక్క ప్రియులారా ఈ దేశం మీద దండి ఎత్తి ఈ యొక్క ఎవరి దానియేలు కుటుంబాన్ని చంపేసి దానియేలుకి 12 సంవత్సరాల వయసున్న దానియేలుని ఆ కుర్రోని ఎండబెట్టుకొని బబులోను ప్రాంతానికి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ప్రభువుని తెలుసుకున్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబం మీదకి ఏమొచ్చిందంటే ఉపద్రవం వచ్చింది. గమనించారా? చాలా సార్లు మనం ప్రార్థన ఎదుగుతున్నప్పుడు మన ఇంట్లో అనేకమైన కష్టాలు బయలుదేరుతాయి, అనేకమైన ఇబ్బందులు బయలుదేరుతాయి. భార్య వల్ల బాధ వస్తుంది, భర్త వల్ల బాధ వస్తుంది, బిడ్డల వల్ల ఇబ్బంది వస్తుంది, పక్కింటి వారి వల్ల ఇబ్బంది వస్తుంది, ఏమన్నా ఇంకో వారి వల్ల ఇంకొక వారి వల్ల శోధనలు మన కుటుంబంలోనికి తలెత్తినప్పుడు నువ్వు భయపడవద్దు, ధైర్యంగా నిలబడాలి. అన్ని చదువా, గట్టిగా చదువా. పరీక్ష వచ్చినప్పుడు నువ్వు నెగ్గడానికి సిద్ధపడాలి తప్ప ఓడిపోకూడదు. ఈ బ్రతుకు ఎందుకో చచ్చిపోతే బాగుండాలి, చచ్చిపోకూడదు. బ్రతికి సాధించాలే కానీ చనిపోయి నువ్వేమి చేయాలి. ఈ భూమి మీద అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి. ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కనుక అపవాది నిన్ను శోధిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, పరీక్ష పెడుతున్నప్పుడు గెలవడానికి ట్రై చేయాలి తప్ప ఓడిపోవడానికి నువ్వు ట్రై చేయకూడదు. చూడండి, ఆయన జీవితంలో చిన్న వయసులో అమ్మను పోగొట్టుకున్నాడు, చిన్న వయసులో డాడీని పోగొట్టుకున్నాడు, చిన్న వయసులో బంధువులు పోగొట్టుకున్నాడు, చిన్న వయసులో ఆయన ఉండిన ప్రాంతాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పాలేరు లాగనో పనివాడు లాగనో ఏమని అంటరాని వాడిగాను దిక్కులేని స్థితిలో
దగ్గరగా 120 మంది మంచి తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మాట తీరు కలిగిన వారు, చక్కగా మాట్లాడే తీరు కలిగిన వారు, మంచి అందంగా ఉన్నవారు, పుష్టిగా ఉన్నవారిని ఏరుకున్నారు. భక్తిగా ఉన్నవాళ్ళు చంపేశారు, బలహీనంగా ఉన్నవాళ్ళు చంపేశారు, కాలు ఒకటిగా ఉన్నవాడిని అక్కడే వదిలేశారు, చంపేశారు. ఎవరు కళ్ళు లేని వాళ్ళని చంపేశారు, చాలా మందిని చంపేశారు. కొంచెం బలంగా ఉన్నవారిని ఏరుకున్నారు. వాళ్ళలో ఏరుకుంటే 120 మంది పిల్లలు దొరికారండి. ఆ బబులోను ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. బబులోను ప్రాంతం భయంకరమైన విగ్రహారాధన కలిగిన ప్రాంతం. దేవుని స్తోత్రం. బబులోను రాజు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయాడు. దానియేలుని తీసుకెళ్ళి ప్రియులారా, దానియేలుతో పాటు షడ్రకు, మేషకు, అబేదునుగో అనే ముగ్గురు కూడా తీసుకెళ్లారు. మొత్తం 120 మంది ఈ పిల్లల్ని, యవనస్తుల్ని, అంటే ఇంచుమించుగా 10, 12, 15 సంవత్సరాల లోపు కలిగిన ఆ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళారు. ఆలోచన, నీ 12 సంవత్సరంలో దేశానికి ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు నమ్ముకున్న ప్రాంతంలో ఉన్న దేవుడిని నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు నమ్ముకున్న నీ దేవుడిని తల్లిదండ్రులు దూరం చేసి, దేశం నుండి దూరం చేసి, ప్రాంతం నుండి దూరం చేసి, ఏమంటే అనేకమైన బాధలు, శ్రమలు, ఇబ్బందులు నీ లైఫ్ లో కలగజేసినప్పుడు, నీవు వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న దేవుడిని, దేవతల్ని ఆరాధించకుండా ఈయన బాల్య వయసు నుండే ప్రభువుని కలిగి ఉన్నాడు. ఎంత గొప్పవాడు దానియేలు. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత మంచివాడు దానియేలు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు దానియేలు. చిన్న బాధ వస్తేనే ప్రార్థన మానేస్తున్నావే, చిన్న కష్టం వస్తేనే దేవుని దూరైపోతున్నావే, చిన్న ఇబ్బంది వస్తేనే ఏమైనా భార్య భర్తలు గొడవలు పడి ఇడిపోతున్నారే, చిన్న మాటలకి, చిన్న మనస్పర్ధలకి మీ కుటుంబాల్లో చాలా సమస్యలు తెచ్చుకుంటున్నారే, చిన్న విషయాలకి భూతత్వంలో చూసుకొని కుటుంబాలు ఇడిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారే. దానియేలు లైఫ్ లో ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా దేవుడి కోసం నిలబడ్డాడు. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నీవేమై ఉన్నావో నీ దయ వలనేనయ్యా, నీవేమై ఉన్నావో నీ దయ వలనేనయ్యా.
చేస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎలాంటి మనసు మనకు కావాలి? దానియేలు లాంటి మనసు మనకు ఉండాలి. చెప్పండి, దానియేలు దేశం నుండి ఎంతమంది పిల్లలు బబులోనికి వెళ్ళారు? చెప్పాలి, ఎంతమంది పిల్లలు వెళ్ళారు? 120 మంది పిల్లలు, యవన పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాజు అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపించాడు ఏమనంటే, ఈ పిల్లలు మహాతేజం కలిగిన వారు, ఈ పిల్లలు మహా జ్ఞానం కలిగిన వారు, ఈ పిల్లలు మహా మాటకారి కలిగిన వారు. ఈ పిల్లలకి ఏం చేయాలంటే పెట్టవలసిన పదార్థాలు, ఆహార పదార్థాలు పెట్టి మన భక్తిని నేర్పుతూ, మన విధానాలు నేర్పుతూ ఈ పిల్లల్ని మన రాజ్యం కోసం పెంచండి అని ఒక వ్యక్తికి ఆజ్ఞాపించారు. దేవుని స్తోత్రం చేద్దామా? ఆ వ్యక్తి ఆ పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. ఈ 120 మంది పిల్లలు ఆయన పెంపకంలో పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆహారంలో చాలా చాలా ఎవరిని విరోధమైనవి, దేవుని బైబిల్లో ఎవరు తినకూడని వస్తువులు కూడా ఉన్నాయి ఆయనకి ఇచ్చిన ఆ ఆహార పదార్థాలు. అయితే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ నలుగురు మాత్రము ఆ పదార్థాలు ముట్టుకోలేదు. నలుగురు చూద్దామా? చూద్దామా? బహులోకి వచ్చిన కాలం నుండి దేవుడి కోసం యథార్థంగా నడుచుకున్నాడని దానియేలు. ఆయన 12వ ఏట దానియేలుకి 20 సంవత్సరాల వయసు వచ్చింది. చూద్దామా? యవన కాలం వచ్చే వరకు దేవుడి కోసం నిలబడ్డాడు, బానిసగా పనిచేశాడు, దేవుని మాట విన్నాడు, దేవుడికి లోబడ్డాడు. ప్రతి ఉదయం ప్రార్థన చేసుకుంటున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాడు, రాత్రి కూడా ప్రార్థన చేసుకున్నాడు. ముమ్మారు ప్రార్థన ఎవరు నేర్పారంటే వాళ్ళ అమ్మ నేర్పిందండి. దేవుని స్తోత్రం. రోజు మీ పిల్లలకి ముమ్మారు ప్రార్థన చేయడం నేర్పారా? 3 కోట్ల భోజనం చేయడం మనం నేర్చుకున్నాం, కానీ ముమ్మారు ప్రార్థన చేయడం నేర్చుకోలేదండి. కష్టం వచ్చిన ప్రార్థన చేయాలి, ఇష్టమైన ప్రార్థన చేయాలి, బాధలో ఉన్న ప్రార్థన చేయాలి, శ్రమలో ఉన్న ప్రార్థన చేయాలి. ప్రార్థన తల్లిదండ్రులైన వారు ఆ యొక్క దానియేలుకి నేర్పారు కనుక దానియేలు జీవితంలో ముమ్మారు ప్రార్థన ఒక దినచర్యగా మారింది. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నం అడుగుతున్నాను, నీ పిల్లలకి నువ్వేమో నేర్పుతున్నావు? ప్రార్థనా జీవితాన్ని నేర్పగలుగుతున్నావా? కూర్చున్న ప్రార్థన చేయి, నుంచున్న ప్రార్థన చేయి, పనికి వెళ్తున్నా ప్రార్థన చేయి, వ్యాపారంకి వెళ్తున్నా ప్రార్థన చేయి, వ్యవసాయానికి వెళ్తున్నా ప్రార్థన చేసుకోమ్మా, చదువుకి వెళ్తున్నా ప్రార్థన చేసుకో, ఉద్యోగానికి వెళ్తున్నా ప్రార్థన చేసుకో. ప్రతి క్షణం నువ్వు ప్రార్థన చేసుకోమని నీ పిల్లలకి ప్రార్థన నేర్పగలుగుతున్నావా? కానీ అమ్మా నాన్న నేర్పిన ఆ ప్రార్థన, వాళ్ళు చిన్న వయసులో నేర్పిన ఆ ప్రార్థన, 12 ఏళ్ళకి తల్లిదండ్రులు దూరం అయిపోయిన ఆ ప్రార్థన దానియేలు జీవితంలో నుండి దూరం కాలేదు. ప్రార్థించేదాను, ప్రముఖించేదాను, ప్రార్థన లాలించుమా, సేవా సముద్రు కైకునుమా, ప్రార్థన లాలించుమా, సేవా సముద్రు కైకునుమా, ప్రార్థించేదాను, ప్రముఖించేదాను, ప్రార్థన లాలించుమా, సేవా సముద్రు
ఈ మధ్యాహ్నం 3 కోట్ల ప్రార్థన చేసుకుంటారు. ఉదయాన్న ప్రార్థన నీ లైఫ్లో కావాలి. మధ్యాహ్నం ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. సాయంకాలం రాత్రి ప్రార్థన కూడా నీ లైఫ్లో దినచర్యగా మార్చుకో. భోజనం చేస్తున్నట్లుగానే ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి దానియేలు కలిగి ఉన్నాడు. 120 మంది ఆ ప్రజల్లో మిగతా వాళ్ళందరూ కూడా ఆ లోకంలో బబులోను ప్రాంతంలో కలిసిపోయారు. అన్యుల్లో కలిసిపోయారు, విగ్రహాలలో కలిసిపోయారు, లోకరీతిగా కలిసిపోయారు. ఏమండి ఈ 120 మందిలో ఈ 4 మాత్రం దేవుడి కోసం నిలబడిపోయారు. దేవుడి స్తోత్రం యోదావా, అతిగా యోదావా, నువ్వు కూడా దేవుడి కోసం నిలబడిపోబెట్టి ఆ లోకంలో కలవద్దు, పాపంలో కలవద్దు, సినిమాలు కలవద్దు, అబద్ధానికి కలవద్దు, చోదానికి కలవద్దు, మందుకి గుట్టకాలకి బానిస కావద్దు, వ్యసనానికి బానిస కావద్దు, వ్యభిచారానికి బానిస కావద్దు, పాపానికి బానిస కావద్దు. ప్రత్యేకంగా దేవుడి కోసం నిలబడిపోయారు. ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా నీ లైఫ్ లో తలెత్తినప్పుడు దేవుడి కోసం నిలబడు. హల్లెలూయా చదవా, గట్టిగా చదవా. ఎన్ని ఇబ్బందులు నీ లైఫ్ లో తలెత్తినా, నీవే ఇంకా ప్రభుని తెలుసుకున్నావో, ఏ గడిలో నువ్వు ప్రభుని పట్టుకున్నావో నీ లైఫ్ లో దానియేలు ఆ బాధలు అనుభవిస్తూనే బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నాడు. దానియేలు బ్రతుకుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు దానియేలును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రజలా చూద్దామా, గట్టిగా చూద్దామా, చూద్దామా. దానియేలు లైఫ్ ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. దానియేలు ఆయన ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అలా చెప్పిన బాల్యతనం పనులు చేసుకుంటూ ఆయన జీవిస్తూ ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న రాజుగారికి ఒక స్వప్నం వచ్చింది. నలుగురు చూద్దాం, దర్శనం, ఒక కళ రాజుగారికి కలిగింది. రాజుగారికి స్వప్నం వచ్చినప్పుడు ఆయన స్వప్నం విచారంగా బాధగా తన మనసంతా వేదనకరంగా అనిపించింది. ఆ కళ వచ్చింది, వెంటనే లేచాడు, తులుకొని లేచాడు. ఏమిటా ఈ కళ అనుకుని లేచాడు, వెంటనే మర్చిపోయాడు. వెంటనే ఆ కళ మర్చిపోయాడు. ఎంత ఆలోచించినా ఆ కళ మనకి బయటికి రావట్లేదు, అర్థం కావట్లేదు, అది గుర్తు రావట్లేదు. అప్పుడు ఆయన ఆలోచన చేశాడండి, నా దేశంలో ఎవరన్నా నా కళ చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచన చేశాడు. అంతటా ఆలోచన చేశాడు, అందరినీ పిలిచాడు. జ్ఞానులైన వారిని, గొప్ప గొప్ప వారిని కాగేశాడు. అందరూ వచ్చి కూర్చొని అడుగుతున్నారు, రాజాని కళ చెప్తే మేము దాన్ని అర్థం చేద్దాం అంటున్నారు. నేను కలగంటిని, దాన్ని మళ్ళా మర్చిపోతుంది. నేను మర్చిపోయిన కళ ఎవరు చెప్తే వాడే గొప్పవాడని చెప్తున్నాడండి. అప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆయన కలగన్నాడు దాన్ని అర్థమైతే చెప్తారు, కానీ కన్న కళను కూడా ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అప్పుడు రాజు బాబు మా దేశంలో ఉన్న జ్ఞానులందరూ చంపేద్దామని కంకణం కట్టుకొని రాజుగారు అందరూ పిలిచి చెప్పాడు, నా కళకి భావం ఎవరైతే చెప్పరో, నా కళ కూడా ఎవరైతే చెప్పరో, మా దేశంలో జ్ఞానులైన వారు ఉండడానికి లేదు, ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేద్దామని ఆయన శాసనం చేశాడండి. 4 దినాలు టైం ఇచ్చాడు. ప్రజలు చూద్దామా, గట్టిగా చూద్దామా, చూద్దామా. 4 రోజుల్లో ఎవరైనా సరే నేను కన్న కళకి దాని భావం కూడా, నేను కన్న కళ చెప్పాలి, దాని అర్థాలు కూడా చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉంటే వాడిని బ్రతకలిస్తాను, లేకపోతే ఈ జ్ఞానులందరూ చంపేస్తానని ఆయన కంకణం కట్టుకుని శాసనం రాసి దండోర వేయించాడు. ఆ దండోర దేశం అంతా బబులోను ప్రాంతం అంతా వినపడింది. దేవుడి స్తోత్రం, గట్టిగా దేవుడి స్తోత్రం. దానియేలు కూడా విన్నాడు. విని అప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజు కన్న కళ నేను చెప్తా, నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి, నేను రాజుగారితో పర్మిషన్ తీసుకుంటానని దానియేలు మాట్లాడి, దానియేలు యూదులైన వాడు బబులోను ప్రాంతంలో ఉన్న ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యూదులు అంటరాని వారిగా ఉండేవారు, యూదులకి సన్మానం చేసేవాళ్ళు కాదు, యూదుల్ని పాలేతనంగాను అంటరాని స్థితిలో చూసేవాళ్ళు, యూదులకి విలువలేని స్థితి.
అలాంటి యూదులైన దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. అల్లు చూద్దావా, గట్టిగా చూద్దావా. బ్రతులాడాడు. అక్కడున్న జ్ఞానం దగ్గరికి వెళ్ళాడు. మీరు నేను చనిపోకుండా ఉన్నట్లుగా నేను చెప్తాను దాని అర్థాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం. మేము మహాజ్ఞానులే, వాటి కళ మీద భాగం మేము చెప్పలేకపోతున్నాం. ఆయన కళ కని మర్చిపోయాడంట. మర్చిపోయిన కళను ఎలాగ మళ్ళా బయటికి తీస్తామని దానియేలు అడిగినప్పుడు దానియేలు చెప్పాడు, నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. దేవుని స్తోత్రం. నేను చెప్పలేదు కానీ నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి నేను చెప్తానని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు 3 రోజులు అయిపోయింది, 1 రోజు టైం. రాజుతో చెప్పాడు, రాజా నువ్వు స్థిరకాలం జీవించును గాక, నీవు కన్నా కళ దాని బాబు నేను చెప్తా, నాకు 1 రోజు టైం అని చెప్పాడు. మొన్నదే 1 రోజు రాజుతో చెప్పాడు. ఇంటికి వచ్చేసాడు, కూర్చున్నాడు. రాత్రి అంతా ఫాస్టింగ్ ఉన్నాడు. షడ్రకు, మిషకు, అబేద్నెగో అనే 3 తీసుకొని దానియేలు 4 ప్రార్థనలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నారు వాళ్ళు? ఉపవాసం ప్రార్థన. దానియేలు ఒక భయంకరమైన సమస్య వచ్చిన, దానియేలు చనిపోయే స్థితి వస్తున్నాం. కానీ దానియేలుకి ఆపద వచ్చినప్పుడు, దానియేలే కాకుండా ఆ చుట్టూ ఉన్న ఆ జ్ఞానులందరినీ చంపేస్తానన్న ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానియేలు నిద్రపోలేదు, దానియేలు పారిపోలేదు, దానియేలు అటు ఇటు తిరగలేదు. చాలా మంది ఇంట్లో సమస్య వచ్చినప్పుడు అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు బండేసుకొని. కష్టం వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కోసం వెళ్ళొద్దు చెప్తున్నా. దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. భార్య భర్త చెప్తావు. నీ బిడ్డకి ఏమైనా ప్రమాదం వచ్చింది కూర్చొని ప్రార్థన చేయి. భార్యకు బాలేదు కూర్చొని ప్రార్థన చేయి. భర్తకి బాలేదు కూర్చొని ప్రార్థన చేయి. అప్పుల్లో ఉన్న కూర్చొని ప్రార్థన చేయి. సమస్యలు ఉన్న కూర్చొని ప్రార్థన చేయి. పిల్లలు కూర్చొని ప్రార్థన చేయి. నిందలు పోవట్లేదు కూర్చొని ప్రార్థన చేయి. ఇబ్బందులు వచ్చిన కూర్చొని ప్రార్థన చేయి. భర్త కొడుతున్నాడు కూర్చొని ప్రార్థన చేయి. అనుమానిస్తున్నాడు కూర్చొని ప్రార్థన చేయి. అప్పుడు ఇంటికి వెళ్ళొద్దు. నీ ఇబ్బందులు, నీ కష్టం, నీ సమస్య, నీ ఇరుకు, నీ శాపం వచ్చినప్పుడు నీ దగ్గర ఒక ఆయుధం ఉంది, ప్రార్థన. ప్రజలు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఉపయోగించు. నీ దగ్గర ఉన్న ఆయుధం నీకు కనిపించదు. నీలో ఉన్న పవరు నీకు తెలియట్లేదు. ఎవరో మాట్లాడినారని, నిందించారని, అవమానించారని, లేకపోతే ఏదో మాట వచ్చిందని నీ ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి వెళ్తున్నావే. నువ్వు దేవుడి దగ్గర ఎందుకు ఉపయోగించట్లా నీ ఆయుధాన్ని? మోషే 6 లక్షల జనాము ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడి, ఎనగమాలు చూస్తేనేమో పరవ సైన్యము ఆ యొక్క మోషే ఎనగమాలున్న ఆ యొక్క సైన్యాన్ని అమరిస్తూ ఉన్నారు. మోషే వచ్చాడు, సముద్రం ఎదురుగుంది, ఏం చేయాలో అర్థం కాదు. వెనక చూస్తేనేమో సైన్యం, ముందు చూస్తేనేమో చెప్పండి ఎర్ర సముద్రం. అప్పుడు ఆయన ఏమర్థమైందంటే, ముందు గొయ్యా ఎనమాల గొయ్యా, ఎక్కువ దారలేదు. అప్పుడు మోషే ఏం చేశాడంటే ఎలుగెత్తి ఏడ్చాడు. అందుకు చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ ముందు సమస్య ఎనమాల సమస్య. నీకు కూడా అంతే. నీ లైఫ్ లో అనేకమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థనాపరుడుగా మారిపోవాలి. నీ యొక్క ఆయుధాన్ని ఉపయోగించు. నీ బలహీనతలో దేవుడి దగ్గర ఆయుధం ఉపయోగించు. నీ కష్టంలో నీకు ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు ఉపయోగించమని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మోషే కూడా అదే చేశాడండి. ఎలుగెత్తి ఏడ్చాడు. ప్రభు వచ్చి అంటున్నాడు, ఓయ్ మోషే ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైనదని ఏడుస్తున్నావు అన్నాడు. ఏంటి ప్రభు, ఇంత బాధ, ఇంత శ్రమ, ఎంత స్వాదం వచ్చింది? ఏదో గొర్రెలు కాసుకునేవాడు నన్ను తీసుకొచ్చి ఇజ్రాయేలీని నడిపించమన్నావు. ఐగుప్తికి వచ్చాను, వాళ్ళతో దేవుడి మాటలు చెప్పాను, వాళ్ళని నడిపిస్తూ ఉన్నాను. ముందు చూస్తే సముద్రం ఉంది, వెనకమాల చూస్తే సైన్యం వస్తున్నారు, మధ్యలో మేము ఉన్నాం, చచ్చిపోమని తీసుకొచ్చావా? ఏంటి ప్రభు, ఇంత బాధలో ఉన్నానని మోషే చెప్పాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఓయ్ మోషే ఎందుకు భయపడుతున్నావు, నీ చేతిలో ఏముంది అని అడిగాడు. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నా, మీ చేతులు ఏముంది అమ్మా, నీ చేతులు ఏముంది? బైబుల్ ఉందా, సుట్టు ఉందా, సిగరెట్ ఉందా, పాన్ పరాక్ ఉందా, కైని చేస్తున్నావు నోట్లో నాలుగుందా? నీ చేతిలో ఏముంది? ఫోన్ ఉంది. ఏం చేస్తున్నావు ఫోన్తో? అదిగో ఫోను. దేవుడి కోసం ఉపయోగపడాలా ఫోన్, దేవుడి స్వార్థకు ఉపయోగపడాలా ఫోన్, దేవుడి కోసం ఉపయోగపడాలి నీ యొక్క ఫోన్. నీ లైఫ్ లో, నీ జీవితంలో, నీ బ్రతుకులో
తెలుసుకో. నీ చేతిలో ఏముంది? మంచి అని అడుగుతున్నా. నీ చేతిలో ఉన్న ఫోన్ ఏం చేస్తున్నావు బిడ్డ? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని ప్రసంగాలు వింటున్నావా? దేవుని పాటలు పాడుతున్నావా? దేవుని వాయిద్యాలు నేర్చుకుంటున్నావా? దేవుని విధానాలు నేర్చుకున్నావా? దేవుని కట్టలు నేర్చుకున్నావా? ఫోన్తో మంచి చూస్తున్నావా, చెడు చూస్తున్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ చేతిలో ఏముంది? దేవుని ఆయుధం ఉందా? పోట్లాట జగడాలు అనేకమైన ఉండి ఆలోచన చేయి. దేవుని నీ చేతిలో ఏముంది? మోషేను దేవుడు అడుగుతున్నాడు, మోషే ఏడుస్తున్నావు ఎందుకు? దుఃఖపడుతున్నావు ఎందుకు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను నిన్ను విడిచిపెడితే కదా, నేను నిన్ను తోసివేస్తే కదా, నీతో నేను విన్నాను కదా, ఎందుకు మోషే నువ్వు భయపడుతున్నావు? అసలు నీ చేతిలో ఏముంది అని అడిగాడు. హల్లెలూయా. మధ్యాహ్నం నీ చేతిలో అసలు ఉందంట. ప్రతి వారి చేతికి జీవ గ్రంథం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చక్కని గ్రంథం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చక్కని సావుకుని నీకు ఇచ్చాడు. చూసి నడువు. కష్టం వచ్చింది ఎలా జయించాలో నడువు. బాధ వచ్చింది ఎలా గెలవాలో తెలుసుకో. ఇబ్బంది వచ్చింది ఎలా జంప్ చేయాలో తెలుసుకో. శోధన వచ్చింది ఎలా ముందుకెళ్ళాలో తెలుసుకో. ఏమైనా ఆశీర్వాదం వచ్చింది ఇంకా దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకో. మోషేని దేవుడు అడిగినప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నా చేతిలో కర్ర తప్ప ఏముందయ్యా? ఏమన్నాడు? దుడ్డి కర్ర. ఏముంది? దుడ్డి కర్ర. దుడ్డి కర్ర దేనికి సాదృశ్యం తెలుసా? ఆయుధం దేవుడు ముందుగానే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడే దేవుడు ఆయుధాన్ని మోషేకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ లైఫ్లో ఒక ఆయుధం ఉంది, ప్రార్థన ఆయుధం. ఎప్పుడు ఉపయోగించావు? నీ భార్య భార్యను ఎప్పుడు ఉపయోగించావు? నీ ప్రార్థన ఆయుధం. భర్త భార్యను ఎప్పుడు ఉపయోగించావు? ప్రార్థన ఆయుధం. అప్పుల్లో ఉన్నా ఎప్పుడు ఉపయోగించావు? ప్రార్థన ఆయుధం. కష్టంలో ఉన్నా ఎప్పుడు ఉపయోగించావు? ప్రార్థన ఆయుధం. పిల్లల పట్ల లేదు ఎప్పుడు ఉపయోగించావు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని ఆయుధం ఉపయోగించగలుగుతున్నావా? దానియేలు ఉపయోగించాడు ఆయుధం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. మోషే ఆశ్చర్యపోయాడండి. ఈ కర్ర ఏం చేస్తుంది ప్రభు అని అడిగారు. కర్ర చూపించు చాలన్నాడు. కర్ర చూపిస్తే చాలు. ఎటు చూపించాలి? సముద్రానికి ముందుగా వెనక్కి తిరిగి పారిపోకూడదు. వ్యక్తులు చాలా మంది వెనక్కి తిరిగి పారిపోతారు. కొన్నాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ సినిమా చుట్ట ఆ సిగరెట్లకి అనేకమైన వ్యసనాలు బానిసైపోతున్నారు. ప్రార్థన ఆచారం ప్రార్థనే లోకరీతిగా బ్రతుకుతున్నారు. దయచేసి విడిచిపెట్టేద్దాం. దేవుడి కోసం మనం నడుస్తాం బిడ్డ. దానియేలు లైఫ్ లో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఎవరికో రాజుగారికి వచ్చిన కళ, దాన్ని దేవుడు తెలుసుకోవడానికి, దేవుడి దగ్గర తెలుసుకోవడానికి దానియేలు ఉపయోగించింది ఏంటంటే ప్రార్థన ఆయుధం. హల్లెలూయా. గట్టిగా భయము చెందకు భక్తుడా, ఈ లోకాచార్యులు చూసినప్పుడు భయము చెందకు భక్తుడా,
దానియేలు దగ్గర ఉన్న ఆయుధాన్ని వాడాడు. ఈ లైఫ్లో కూడా ఒక ఆయుధం ఉంది. ఈ చర్చిలో ఆ ఆయుధం సంపాదించుకున్నాం. అదేమి అనగా ప్రార్థన అనే ఆయుధం. ప్రజలు చెప్పండి. మీ దగ్గర బంగారం చేయకుండా ఎవరన్నా చేస్తారు, పొగరుండి ఎవరన్నా తీసేసుకుంటారు. నీ దగ్గర ఉన్న ప్రార్థనని ఎవరు ఎదురు నుండి దొంగిలించలేరు. దేవుని స్తోత్రం. ప్రార్థన ఉపయోగించు ఆయుధం. దానియేలు ఉపయోగించాడు. కటిక ఉపవాసం ఉన్నాడు. ఆ స్నేహితులు నలుగురు తీసుకొచ్చుకున్నాడు. ముగ్గురిని, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురిని తీసుకున్నాడు. 4వ వ్యక్తిగా కూడి ఈ నలుగురు గదిలో ప్రార్థన చేశారు. ఏం జరిగింది తెలుసా? ఆ రాత్రి రాజుగారికి వచ్చిన కళ దానియేలుకు వచ్చింది. నలుగురు చెప్పండి. చెప్పబడుతుంది. దానియేలుకి ఆ కళ. దేవుని స్తోత్రం. దానియేలుకు వచ్చిన కళ రాజుగారికి వచ్చిన కళ. వెంటనే లేచి బయలుదేరాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా సరికాలం బాగున్నాడు దాకా అన్నాడు. కూర్చోమన్నాడు. చేశారు. కూర్చున్నాడు. రాజుగారికి కళ చెప్తున్నాడు. రాజా నీకు కళ వచ్చింది. ప్రజలా చెప్పండి. చెప్పండి. రాజు మర్చిపోయిన కళనే క్లియర్గా దానియేలు, దాని అర్థాన్ని కూడా క్లియర్గా దానియేలు అతనికి వివరించాడు. వెంటనే రాజేం చేసేది తెలుసా? ఇది నిజంగా దైవ కుమారుడే, దండ తీసుకొచ్చి ఆయన చేసేది. ఆయన నేను మర్చిపోయిన నా కళని మరలా తిరిగి చెప్పిన మహానుభావుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. దానియేలు చెప్పాడు, నేను మనిషినేనండి. ఆ దేశం నుండి ఇక్కడికి వచ్చాను. నేను చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చాను. మీరు పెట్టుకుని తింటున్నాను. మీరు పెట్టినట్టుగా ఈ దేశంలో బ్రతికాను. అయితే నేను నమ్ముకున్న దేవుడే ఈ కళనే దాని అర్థాన్ని నీకు చెప్పాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దానియేలు ఉద్యోగం ఇచ్చాడు. ఎలాంటి ఉద్యోగం ఇచ్చాడంటే రాజు గొప్ప ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉన్నతమైన జాబ్ చేస్తూ దానియేలు ఆ యొక్క నెబుకద్నెజర్ పరిపాలనలో సాగిపోతూ ఉన్నాడు. ప్రజలాడు చూద్దామా? గట్టిగా చూద్దామా? అప్పుడు ఆయన వయసు సాగిపోతూ 20 నుండి 25 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 25 యవన ప్రాయంలోనికి దానియేలు బయలుదేరాడు. ఆయన రోజు రోజుకి దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన ఉన్నతమైన స్థానంలో సాగిపోతూ అలా ముందుకు సాగిపోతున్న సమయంలో ఈ నెబుకద్నెజర్ ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, కొన్ని నెలల వరకు నేనే దేవుణ్ణి, నేను ఒక ప్రతిమని నిలబెడతాను, దూరాన మైదానంలో నా బొమ్మకు నిలబెడతాను. ఈ 5 నెలలు, ఈ 6 నెలలు, ఈ సంవత్సరం ఆ బొమ్మకే ప్రతిమకే అందరూ నమస్కారం చేయాలి, నా దేశంలో ఉన్న ప్రజలందరూ చేయాలని ఆయనకు ఆలోచన కలిగి ఒక బంగారు ప్రతిమని దూరాన మైదానంలో చేయించి ఆయన దండోర వేయించాడు. ఏమనంటే, మీరందరూ ఈ బొమ్మకి ప్రతిమకి మీరు మొక్కాలి. అది ఎలా అనగా నేను బోర్లో ఊదిస్తాను. రోజుకు 3 సార్లు ఆ బొమ్మకి ప్రతిమకి మొక్కాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఆ బొమ్మకు మొక్కి మీరు భజన చేయాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చేద్దామా? ఆ భజన చేయాలి అని దండోర వేయించాడు. ఎవరైనా సరే ప్రార్థన చేయకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నా యొక్క బొమ్మకి మొక్కకుండా, నా ప్రతిమకి భజన చేయకుండా ఎవరైనా సరే వేరే దేవుడికి ఆరాధన చేసి వేరే దేవుడికి ప్రార్థన చేస్తే అతన్ని తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తానని ఆయన శాసనం చేసి ఆయన ఉంగరాన్ని గుర్తుగా బుద్ధి ఆ శాసనాన్ని ఆ బబులోను ప్రాంతం అంతా దండోర చేసి దేవుని స్తోత్రం గట్టిగా చూద్దాం. అందరూ వెళ్ళి ఆ ప్రతిమకి నమస్కారం చేస్తున్నారు. ఒక్క దానియేలు మాత్రం ప్రతిమకి నమస్కారం చేయాలి. ప్రజలు చూద్దామా? చాలా మంది చర్చకు వస్తారు, సంక్రాంతి పండుగ గొప్పలు, చాలా మంది ప్రార్థన పడతారు, ఆచారం చేయకుండా వాళ్ళు దీపావళి పండుగ అది చేస్తారు, అన్ని ఆచారాలు చేస్తారు, అన్ని విగ్రహాలను సంబంధం చేస్తూ ఉంటారు. ఒకసారి ప్రభు నమ్మినాక మనం తీర్మానం చేసుకుని దేవుడి కోసం నిలబడాలి. అన్ని చేద్దామా? గట్టిగా చేద్దామా? దానియేలు పోనీ 4 రోజులే కదా, ఈ 2 నెలలే 3 నెలలే కదా, రాజుగారి కింద నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఆయన మాటలు పోతే నన్ను పీకి అవతల పడేస్తాడు, ఆయన మాట వినాల్సిందే అని చెప్పి దానియేలు సమర్థించుకున్నాను. దానియేలు సమర్థించుకోవాలా? మనుషులకి దానియేలు భయపడాలా, రాజులకి దానియేలు భయపడాలా? ఒకటి ఆయన దేవుడికి ఏ భయపడ్డాడు? అల్లు చదవా? నేను మనుషులు కాదండి, దేవుడు భయపడి బిడ్డ. దేవుడు పై నుండి అన్ని చూస్తున్నాడు.
నువ్వు నుంచోవటం, నడవటం, నువ్వు కూర్చోవటం, నువ్వు పరిగెత్తడం, నువ్వు బండి మీద వెళ్తావు, నువ్వు యొక్క ఆటో మీద వెళ్తావు, కారు మీద వెళ్తావు, స్కూటర్ మీద వెళ్తావు, ఆకాశ విమానంలో వెళ్తావు, కింద భూమి కింద ఉన్న ట్రైన్లో కూడా లోపల స్వర్గంలో కూడా వెళ్తావు, అన్ని దేవుడికి తెలుసు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా అన్ని దేవుడు తెలుసుకుంటే ఎవరి కళ్ళు తప్పొచ్చామో కానీ దేవుని నేత్రాలు మాత్రం ఎవరు కూడా తప్పించుకోలేరు. దానియేలుకు తెలుసు, నేను విగ్రహాలను తీస్తున్నా, దేవుడు చచ్చిపోతే దేవుడి కోసం చచ్చిపోదాం, సింహానికి ఆహారంగా అయిపోదాం, కానీ దేవుడికి నేను దూరం కాను అనుకున్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి, నిజంగా చెప్పండి. రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు అనుకోరా అంటే దానియేలు జీవితంలో ప్రార్థన విషయంలో శోధన వచ్చింది, భక్తి విషయంలో ప్రార్థన విషయంలో శోధన వచ్చింది, నీ లైఫ్ లో ప్రార్థన విషయంలో శోధన వస్తుంది. జాగ్రత్త, నువ్వు ఇంకా ప్రార్థన ఎందుకు తప్ప దిగజారిపోతుంది. మారుమనసు పొందిన కొత్తలో చాలా చక్కగా ప్రార్థన చేసే బుధవారం, శుక్ర, శనివారాలు తప్పనిసరిగా ప్రార్థనకు వచ్చి ఆన్లైన్ ప్రార్థన మానకుండా ప్రార్థనకు వచ్చి ఇప్పుడు 5 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. స్తోత్రం అర్థమైపోయింది నీ లైఫ్ లో. అప్పుడేమో గంటలు ప్రార్థన చేసే వార్త తిరిగి గంటలు ప్రార్థన చేసే గదిలో కూర్చొని గంటలు ప్రభు వాక్యాన్ని చదివో, గంటలు దేవుడి యొక్క ప్రసంగాలు. ఇప్పుడు కూర్చొని టైం ఎక్కువైపోతే టైం ఎక్కువైపోయింది. వీళ్ళు ఏం తగ్గిందంటే ప్రార్థన జీవితం తగ్గింది. దానియేలుకు పరీక్ష వచ్చింది, దానియేలు లైఫ్లో ఒక షాక్ వచ్చింది. ప్రార్థన చేస్తాడా, విగ్రహారాధన చేస్తాడా? ప్రార్థన చేస్తాడా, ఓడిపోతాడా? ప్రార్థన గెలుస్తాడా, ఓడిపోతాడా? గెలిస్తే ఏమవుతుంది తెలుసా? సింహాసనంలో పడేస్తాడు. అప్పుడు దానియేలు సీక్రెట్గా ప్రార్థన చేయాలి. మీకు కూడా ఒక సంవత్సరం రాబోయే దినాల్లో రావచ్చు. మీరు చర్చికి వెళ్తే రేషన్ బియ్యం కట్టాలన్నారు అనుకోండి, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, మీకున్న తెల్ల రేషన్ కార్డు బియ్యం మీరు తీసేస్తామన్నారు అనుకోండి, ఏం చేస్తారు? చర్చి రావడం మానేస్తారా? ఒకవేళ గవర్నమెంట్ బియ్యం ఉందనుకోండి, దేవుడు మనం పోషిస్తాడు. అల్లు చూద్దావా, గట్టిగా చూద్దావా, మంచిగా చూద్దావా, దేవుడి కోసం తీసేయండి. కొంతమంది మీరు అక్కడికి వెళ్తే మీరు ఊరుకోమండి, వెళ్ళేస్తామన్నారు, వెళ్ళేసుకోమనండి, చంపేసుకోమనండి, ఏదో చేత చేసుకోమనండి. ఎందుకంటే ఓడిపోవద్దు బిడ్డ, గెలవాలి. దానియేలు వల్ల దానియేలు ఏం చేశాడంటే ఈ 10వ వస్తువులో ఇంటి శాసనం మీద సంతకం చేయబడుతుందని దానియేలు ఎరుగుండి అతను ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 సార్లు మోకాలు వేసాడు. ఎల్లు చెప్పండి, ఈ మధ్యాహ్నం పడుతున్నాను మోకాలు వేస్తున్నావు నువ్వు. ఆయన ముమ్మారు మోకరించాడు, 3 సార్లు మోకాలు వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మోకాలు ఏమంటే కింద కూడుకుంటావు, మోకాలు ఏమంటే నేను భూమికి తొలగై పెట్టేస్తాను. మోకాళ్ళ ప్రార్థన తగిలిపోయిందో నీకు తెలుసా? దానియేలు వయసు ఎంతో తెలుసా? ఏమన్నా ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేసేంత గొప్ప వయసు కలిగి దేవుడి మీద ఆనుకున్నాడని దానియేలు. దేవుడి స్తోత్రం. ముమ్మారు మోకాళ్ళ ప్రార్థన. కుర్రాళ్ళు ఎవరొస్తులు ఈరోజు మోకాళ్ళ ప్రార్థన చేయగలుగుతున్నారా? మీ సంవత్సరాల నిమిత్తం వార్తలు తిరిగి మోకాళ్ళ ప్రార్థన చేయగలుగుతున్నారు. ముసలోళ్ళను మోకాలు వేస్తున్నారు, ఈరోజు కుర్రోళ్ళు మోకాలు ముమ్మారు మోకాలు కిటికీ తలుపు తెరిచి ఎరుషలేము తలుపు తెరిచి ప్రార్థించడం మొదలు పెట్టాడండి. 3 సార్లు ప్రజలు చూద్దామా చూసారంటే ఆయన ప్రార్థన చూశారు. వెంటనే వెళ్ళి ఆయన నెమ్మది మహారాజు గారిని చెప్పేశారు. వెంటనే ఆయన పాపం వచ్చేసింది, కాకేమన్నాడు, కాకేశారు. దానియేలు అంటే చాలా ఇష్టం. కాకేసి దానియేలు తప్పు చేశాను, ఒప్పుకో, నేను సమాపంలో ఏమి ఒప్పుకో. అప్పుడు దానియేలు అన్నాడు, నేను తప్పేం చేయలేదండి, నా సృష్టికర్త అయిన నా దేవుడికి, నా యెహోవా తండ్రికి నేను ప్రార్థన చేయడం మాను. నేను చంపేసినా మాను, నా ఉన్నంలో ఒడిసేసినా మాను, సింహాలపంలో వేసినా నేను మాను, నన్ను అగ్నిగుండంలో వారిని చంపేసినా నేను మాను. నా దేవుడు నా ముఖ్యం అన్నాడు. గట్టిగా చెప్పండి. చిన్న మాటలకే మందులు మానేస్తున్నావా? చిన్న మాటలకే దేవుడికి దూరం అయిపోతున్నావా? నీ మనసులో చిన్న కష్టం వచ్చిందని ప్రార్థన మానేస్తున్నావా? చేసుకోవడం మానేస్తున్నావా? ప్రార్థించడం మానేస్తున్నావా? దేవుణ్ణి దేవా అంటూ మానేస్తున్నావా? లోకం వైపు, పాపం వైపు, అనేకమైన వస్త్రాల వైపు తిరిగిపోతున్నావా? ఆలోచన చేయి. దానియేలు వాళ్ళని ఉండాలి. దానియేలు ఎన్ని బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా లైఫ్ లో ప్రార్థన విషయంలో శోధన వచ్చినప్పుడు కూడా దానియేలు నిలబడ్డాడే తప్ప ఓడిపోలేదు. దేవుడి స్తోత్రం. అంటే రాజుకి ఇంకెక్కువ పాపం వచ్చింది, తీసుకెళ్ళి ఆ సమాల్పంలో వేసుకున్నాడు. దానియేలు తీసుకెళ్ళి సమాల్పంలో వేసుకున్నాడు. ఆ సమాలు 5,000 ఉన్నాయంటండి. ఆ బోనిలో చాలా పెద్ద బోన్ అంట. బబులోను ప్రాంతంలో
సింహాల వృధా ఎంత ఉన్నదంటే 5,000 సింహాలు ఒకసారి ఉన్నాయి. దానియేలుని ఎత్తి సింహాల బొమ్మలో వేసి ఆ పడిన వెంటనే దానియేలు తిందామని సింహాలన్నీ వచ్చింది. ప్రజలు చూద్దామా, గట్టిగా చూద్దామా. ఆ లోపల సింహాలు కొట్లాడుకోండి, నేను తినాలి. కాలు నాది, చెయ్యి నాది, ముక్కు నాది, తలకాయ నాది, కళ్ళు పీకేసుకుంటే కళ్ళు నాయి, అన్ని నాయి అని మాట్లాడుకునే లోపల అయింది. ఆకలి మీద ఉన్నాయి. ఎప్పుడైతే దానియేలు అభేమని చెప్పుకుంటాడో ఇవన్నీ తిన్నామని వెళ్ళేవాడికి దానియేలు చుట్టూ దేవదూతలు నెలలు చెప్పుకున్నామా, గట్టిగా చెప్పండి. అంశాలే చూద్దామా. దానియేలు చుట్టూ ఎవరున్నారు? చుట్టూ సైతానులతో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపం మార్పున నిలవక, అపహాసులు కూర్చుని చోటున జాగ్రత్త. ఎవరు మాట్లాడుతున్నావో జాగ్రత్త, ఎవరి యొక్క దృశ్యాలు పోతున్నావో జాగ్రత్త, ఎవరితో స్నేహంగా ఉన్నావో జాగ్రత్త. దానియేలు చుట్టూ దేవదూతలు ఉన్నాయి. కారణం ఏంటంటే దానియేలులో ప్రార్థన ఉంది. నీలో ప్రార్థన ఉంటుంది, నీ చుట్టూ దేవుడు ఉంటాడు. నీలో సాయం ఉంటే నీ చుట్టూ దేవుడు ఉంటావు. ఎక్కడ మనం తీసుకెళ్ళాలి, అక్కడ మనం తీసుకెళ్ళి నీలో దేవుడు ఉంటావు. ఏమండి, మనం దేవుడికి వ్యతిరేకంగా మనం బ్రతికే దేవుడు. దానియేలు అనేది ఆ దేవుని యొక్క దూతం నీకు ఉండాలంటే దానియేలు ఉన్న ప్రార్థన పౌరుని కావాలి. దేవుని స్తోత్రం. దానియేలు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. సింహాలు చేసిన తెలుసా దానియేలుని దేవుడు ఆదరించాడు. సింహాలకి దానియేలుకి ఏడు వలన దానియేలుని దోమ కుట్టినా నీ అంత తెలుస్తా, జాగ్రత్తగా చూసుకుని దానియేలుని 5,000 సింహాలు ఆక్రమించింది. కాలు నాది, ముక్కు నాది, చెయ్యి నాది, తలకాయ నాది అని పోటీ పెట్టేస్తున్నా. దానియేలుకి ఏడ కూడా వాడకుండా, దోమ కూడా కొట్టకుండా దానియేలుకి దోమల్ని తోండి అని దేవుని స్తోత్రం. ఏ హాని చేయకుండా రాత్రంతా దానియేలు ప్రశాంతంగా చూసుకుంటే మహానంలో ప్రశాంతంగా నిద్రపోయాడు. రాజుగారు నిద్రపోవాలి. సాక్షి కారణం ఏంటంటే దానియేలు గెలిచాడు. దేవులో గెలిచాడు, ప్రార్థనా జీవితంలో గెలిచాడు. నువ్వు కూడా గెలుపుకుంటా. ప్రార్థనా జీవితంలో ఓడిపోవద్దు, ప్రార్థనా జీవితంలో పడిపోవద్దు, ప్రార్థనా జీవితంలో దేవునికి దూరం కావద్దు. దానియేలు వలె బ్రతకడానికి నువ్వు ఇష్టపడు. ఎందుకంటే దానియేలు గెలిచాడు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, నీ కుడిపంలో అక్కడ ప్రార్థన చేసుకుంటూ సిగ్గుపడవద్దు. గెలువు, అన్ని విషయాల్లో గెలువు. దేవుని మాట చెప్పు, 4 మాటలు చెప్పు. యేసు కోసం బ్రతుకు, యేసు కోసం జీవించు. నీ లైఫ్ రమ్యంగా మార్చుకో. నీ బ్రతుకులో దేవునికి సాక్షిగా బ్రతుకు. నీ యథార్థంగా బ్రతుకు. విషయానికి దేవుడు అడిగినప్పుడు నీ చేతులు ఏముందని అడిగినప్పుడు ఆయుధం ఎలా ఉందో నీ లైఫ్ లో ఒక ఆయుధం ఉంది. అది ప్రార్థన ఆయుధం. ప్రజలు చూద్దామా, గట్టిగా చూద్దామా. ఆ ప్రార్థన ఆయుధాన్ని పోగొట్టుకో. కష్టం వచ్చింది ఉపయోగించు, బాధ వచ్చింది ఉపయోగించు, విషాదం వచ్చింది ఉపయోగించు, ఇబ్బంది వచ్చింది ఉపయోగించు, భయంకరమైన స్థితి వచ్చింది ఉపయోగించు. దయచేసి గంటల సమయం దేవుడితో గడిపే అనుభవాన్ని కలిగి ఉండాలి. చదువుదామా, చదువుదామా. మాటలు దేవుడు మన కొరకు దీవించు దాటాలి. కళ్ళ వంచండి ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన